హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మత్తు వదలరా, మత్తు వదలరా, ఈ పాట భలే సాంగ్ కదా. ఎందుకు పాడుతున్నానంటే చాలామంది మధ్యాహ్నానికైతే బానిస అయిపోయి వ్యసనంతో పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మందుతోనే జీవిస్తున్నారు చాలామంది, భోజనం కూడా లేకుండా. నేను చాలామందిని అయితే చూస్తున్నాను, మందు లేకుండా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఇప్పటికే చాలా వరకు వెయిట్ లాస్ అయిపోయి చాలా వరకు సన్నగా అయిపోతున్నారు ఆ మందు తాగి, ఫుడ్ ఏం తినకుండా. చాలామందిని చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం ఈ వీడియో. విశేషం ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మద్యం రేటు కూడా తగ్గింది కదా. 100 రూపాయలకే లభిస్తుంది బాటలో. 100 రూపాయలకి లభిస్తుందంటే మినిమం 3-4 బాటిల్స్ తెచ్చుకొని ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. పెళ్ళాం ఎక్కడ పోయినా పర్వాలేదు, బిడ్డలు ఎక్కడ పోయినా పర్వాలేదు, స్కూల్కి ఫీజులు కట్టే పరిస్థితి కూడా పెళ్ళాం మీదనే దోయేసి ఎంతోమంది బ్రతుకుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. కారణం ఏంటంటే మద్యానికి వ్యసనం. ముఖ్యంగా ఈ వ్యసనానికి అలవాటైన వాళ్ళు ఎవరంటే పిల్లలంటే 9th క్లాసు 10th క్లాస్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయారు. గంజాయి కొట్టడము, సిగరెట్లు కొట్టడము, ఇలా పిచ్చిగా అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికంటే ఒక్కరికి. ఆ తర్వాత తల్లిదండ్రులు ఎక్కడ తప్పు చేస్తున్నారు తెలుసా? ఒక సండే వచ్చిందంటే, నాన్న షాప్ దగ్గర పోయి ఒక బాటలు ఎత్తుకురాపో అని చెప్పి తండ్రి కొడుకుని చెడగొడుతున్నాడు. ఫస్ట్ పాయింట్, పిల్లలు చెడిపోతున్న కారణం ఏంటంటే ఒక పిల్లాడికి బైక్ ఇచ్చి డబ్బులు ఇచ్చి వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకురాపో అని చెప్తున్నాడంటే ఎంత దిగజారిపోతున్నాడు ఆ తండ్రి. నువ్వు తాగినట్టు నీ ఫ్యామిలీలో కూడా తెలియకుండా మెయింటైన్ చేసుకోవాలి. అదే పనిగా వ్యసనం మందు తాగడం అదొక వ్యసనం అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఏ మందు లేకపోతే బతకలేదు చాలామంది. ఇప్పుడు కొన్ని కోట్లు ఉండే వాళ్ళు, డబ్బులు కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఏ మందు తాగితే ఎవడు వద్దంటాడు చెప్పండి? ఏ మందు తాగుతుంటే వాళ్ళు ఎవరైనా వద్దంటారా? కాకపోతే వాళ్ళ బాడీ మెయింటెనెన్స్ అంతా బాగా మంచిగా చూసుకుంటారు. వాళ్ళు తినే ఫుడ్ కానించి మనకు అంత కాస్ట్లీ ఫుడ్ ఏం అవసరం లేదు. మనం కడుపు నిండా తిని పని చేసుకుంటూ ఉంటే చాలు. పని చేసుకొని పిల్లల్ని మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగస్తులుగా తెప్పించుకొని హ్యాపీగా వాళ్ళ కొడుకులు పెట్టిన సొమ్ముతో డాడీ వాళ్ళు, అంటే వయసు తగ్గిపోయిన తర్వాత ఎలా బిడ్డలే కదా చూసుకోవాల్సింది తల్లిదండ్రులనే, అలా వాళ్ళు చేసి పెట్టిన తర్వాత తిని హ్యాపీగా సంతోషంగా ఆ వయసులో చేయాల్సిన పని ఇప్పుడే 22, 20, 21 ఈ ఏజ్లో చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మందు 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 దానితో పాటు సిగరెట్లు. ఇప్పుడు వచ్చే మందులో ప్రతి ఒక్కటి ఆల్కహాల్ అనేది, ప్రతి ఒక్కటి వచ్చేసి స్పిరిట్ వస్తుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కటి కల్తీ. ప్రతి ఒక్క బాటలు కల్తీనే. ఆ స్పిరిట్ మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? మీ ప్రేగులు ఉంటాయి కదా లోపల, ఆ ప్రేగులకి ముఖ్యంగా హాని చేస్తుంది. అప్పుడు నీ ఫుడ్ కూడా తినివ్వదు ఆ మందు. ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకోండి. నేను చాలామందిని చూశాను కదా, చాలామందిని చూశాను. వాళ్ళకి ఏం జరుగుతుంది తెలుసా? ప్రేగులు పుండ్లు అవుతున్నాయి, అంటే పొక్కుతున్నాయి.
ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక పక్క మందు తాగిన డబ్బులు, హాస్పిటల్కి మళ్ళీ డబ్బులు, ఎంత డబ్బులని ఖర్చు పెడతారు. ఒక్క ఆవిడ లేడీస్ అయ్యుండి పని చేసి మొగుడిని సాగాలంటే ఎంత కష్టమో తెలుసా. ఇద్దరు కష్టపడితే ఫ్యామిలీ మంచిగా గడుపుకుంటారు. ఇప్పుడు నువ్వు పని చేసింది తాగేసి తినేస్తే పిల్లల చదువులకి ఎక్కడి నుండి తెస్తుంది ఆ తల్లి? ఎక్కడి నుండి తెస్తుంది? నువ్వు తాగిందే కాక నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేదే కాక ఆ తర్వాత ఆ తల్లికి కూడా కష్టము. అతి చిన్న వయసులోనే చనిపోతున్నారు మనుషులు కూడా, ఆ మందు తాగి తాగి తాగి. ఏమంటే ఫుడ్ తినరు. ఎక్కడ చూసినా మద్యం 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 తాగి 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 చనిపోతున్నారు మనుషులు చాలామంది. నేను చూస్తున్నా కదా, చాలామంది అంటే చాలామంది చనిపోతున్నారు. కొంచెమైనా ఆలోచన చేయండి. మీకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు అయితే తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మందు తాగే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆపేయండి, దయచేసి ఆపేయండి. ఆపకపోతే మీరే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు హెల్త్ పాడైపోయిన తర్వాత ఆ తర్వాత బాధపడితే లాభం ఉండదు. ఇప్పటి నుంచే హెల్త్ కేర్ తీసుకోండి మీ బాడీ మీద. దయచేసి మద్యం మానుకోండి. ముఖ్యంగా యూత్ వాళ్ళకే చెప్తున్నాను. కారణం ఏంటో తెలుసా? ఈ వయసులో సిగరెట్లు, మందు కొట్టడము ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరంటే తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నాను కూడా అర్థం చేసుకోండి. యూత్ వాళ్ళు దయచేసి కష్టపడి సంపాదించి 10 మందిలో అరే మనము బ్రతకాలిరా అనే శ్రద్ధ పెట్టి బ్రతకాలి. కానీ తాగేసి ఇప్పుడు నీ డబ్బులు పెట్టి నువ్వు తాగుతావు, ఎవరు నీకు ఇవ్వరు డబ్బులు ఏమే. నీ డబ్బులు పెట్టి నువ్వు తాగుతావు, నీ ఆరోగ్యం చెడిపోతుంది. ఆ తర్వాత ఆ పల్లెటూర్లలో కానీ టౌన్లలో కానీ పక్కన వాళ్ళకి చులకన అయ్యేది కారణం ఏంటో తెలుసా? కేవలం మందు సిగరెట్ల అలవాటు వల్లే. డబ్బులు సంపాదించి మగోడ మాదిరిగా బతకాలి, కానీ ఇలాంటి పనులు, చేతకాని పనులు అయితే చేయకూడదని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. దయచేసి ఆ తల్లి కన్నీటి కాదని అర్థం చేసుకొని ఫ్యామిలీ మంచిగా చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. లైఫ్ని ఎంజాయ్ చేయండి. మనకు దేవుడు కొన్ని రోజులే టైం ఇచ్చాడు. ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు. కానీ ఈ కొన్ని రోజులైనా కానీ ఒక భార్యను కానీ అట్లా ఇబ్బంది పెట్టడం, ఆ కన్న తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా ఫ్యామిలీని మంచిగా చూసుకోండి. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ మద్యం అలవాటుని చిన్నగా తగ్గించుకుంటూ చిన్నగా మానేయండి. ఓకే అండి, ఉంటానండి మరి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.